చిన్న ఆనియన్స్తో మనం చాలానే టిప్స్ చూసాము. నేను చెప్పబోయే ఈ టిప్లో చిన్న ఆనియన్స్తో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసి చెప్తున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, సిల్క్ అండ్ షైనీ హెయిర్ని మనం పొందుతాం. నానబెట్టిన మెంతులను తీసుకున్నానండి. ఈ మెంతుల గురించి అందరికీ తెలిసిందే, మన హెయిర్కి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా హెయిర్ మంచిగా గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అలాగే సిల్క్ అండ్ షైనీ హెయిర్ కోసం మనం ఈ మెంతులను వాడతాం. చిన్న ఆనియన్స్లో మనకి సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. అలాగే మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉన్నాయి. ఈ చిన్న ఆనియన్స్ని మనం గ్రైండ్ చేసేసుకుని మెత్తని గుడ్డతో మనం జ్యూస్ కింద చేసేసుకోవాలి. మెంతుల్ని చిన్న జార్లో వేసుకుని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న ఆనియన్స్ని జ్యూస్ కింద తీసేసుకోవాలి. ఆ జ్యూస్ని ఈ మెంతులు పేస్ట్లో శుభ్రంగా వేసుకుని కలుపుకొని మన కుదుళ్ళకి మంచిగా అప్లై చేసుకోవాలండి. మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకుని ఒక 1 అవర్ ఉంచుకుని మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయాలి. ఇట్లా రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే మన హెయిర్ మంచిగా గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్ ఫాలికల్స్ని ఈ మెంతులు, ఈ ఆనియన్స్ పేస్ట్ స్ట్రెంథెన్ చేస్తుంది. హెయిర్ సిల్కీగా షైనీగా అవుతుంది. ఈ టిప్ని మీరు వీక్లీ 2 ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.